శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 30వ అధ్యాయంలో ఉన్నామండి. బాబా గారు షిరిడీకి లాక్కున్న భక్తుల గురించి చెప్పుకున్నాం కదా నిన్న. హేమంత్ పంత్ గారు ఏ విధంగా వచ్చారో, ఆయన ఈ యొక్క అమృతాన్ని మనకి ఏ విధంగా ఈ గ్రంథాన్ని ఇచ్చారో అనేది కొంత తెలుసుకున్నాము. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నామండి. మనకి కాకాజీ వైద్యం, ఇక్కడ కాకాజీ గారు వైద్యం గురించి వివరిస్తున్నారండి. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనేవాడు ఉండేది. కాకాజీ గారు వణి అనే ఒక ఊరిలో ఆయన వైద్యం చేస్తూ ఉండేవారంటండి. అతడచ్చట సప్తశృంగి దేవతకు పూజారి. నాసిక్ జిల్లా వణి అంటారండి. దాంట్లో సప్తశృంగేరికి ఆయన పూజారి గారు. అయితే అతడు అనేక కష్టములు పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను. ఆయన చాలా అశాంతితో ఉన్నాడంటండి. అయినా సరే అలా జీవిస్తున్నాడు పాపం, చంచల మనస్కుడయ్యను. అట్టి పరిస్థితుల్లో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకంగా వేడుకునేను. అక్కడుండే దేవతల దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకున్నాడంటండి ఆ పూజారి గారు, నన్ను ఈ యొక్క ఆందోళన నుంచి, నా బాధల నుంచి గట్టెక్కిచ్చు అని చెప్పి దేవతల్ని. అతనికి భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించింది. ఆయన భక్తికి మెచ్చి ఆ దేవత ఆయనకి స్వప్నంలో కనిపించిందంటండి. కనిపించి అతనికి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించను అని చెప్పిందండి. ఆ అమ్మవారు ఏం చేశారంట, నువ్వు షిరిడి అనే బాబా గారి దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పారంటండి ఆ తల్లి స్వప్నంలో ఆయనకి. అప్పుడు ఈ బాబా ఎవరో దేవి అడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించాను. అప్పుడు ఈ కాకాజీ గారు ఏం చేశారు, సరే ఈ దేవతని ఆ షిరిడి అంటే ఎవరు అని అడుగుదామని అనుకున్నారంటండి. కానీ ఇంతలోనే అతనికి మెలకు వచ్చేసింది, స్వప్నము అయిపోయింది. ఆ తల్లి అలా చెప్పేసి వెళ్ళిపోయింది. ఈయన ఇంకా వివరాలు అడుగుదామనే లోపలనే ఆ తల్లి అంతర్ధానమైంది. సరే, అప్పుడు కొంతసేపు ఆగిన తర్వాత ఈ బాబా ఎవరై ఉండొచ్చునని అతడు యోచించి కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్ర్యంబకేశ్వరుడు అంటే శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్ర్యంబకము అంటే నాసిక్ జిల్లా వెళ్ళాను. ఈయన ఈశ్వరుడు అయి ఉండవచ్చు అని చెప్పి నాసిక్ వెళ్ళాడంటండి ఆయన. అంటే త్ర్యంబకేశ్వరుడు అయి ఉండొచ్చు అంటే శివుడు అయి ఉండొచ్చు ఆయన అనుకుని నాసిక్ వెళ్ళడం జరుగుతుంది. అచ్చట 10 రోజులు ఉండేను. అక్కడ ఉన్నంతకాలము వేకోజామున స్నానము చేసి రుద్రములను జపించు అభిషేకమును తదితర పూజలను గావించాను. ఆయన కొద్ది రోజులు అక్కడే ఉన్నాడంటండి. ఉన్న తర్వాత మనం రుద్రాక్షమాల తీసుకుని జపం చేసుకుంటాం కదా, ఆ విధంగా జపం చేసుకుంటూ కాలక్షేమం చేశాడంటండి ఆయన. అభిషేకము తదితర పూజలు కూడా గావించిన. అయినప్పటికీ మనస్సు మునుపటి వల్లనే అశాంతి మనస్కుడై ఉండేది. ఆయనకి మనస్సు శాంతి పడలేదండి, అశాంతిగానే ఉంది, మునుపటిలాగే ఉంది, ఏమి తేడా లేదు. కానీ ఏమిటి అనుకుంటూ పిమ్మట స్వగృహమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకునేను. మళ్ళీ వచ్చేసాడంటండి. వచ్చేసి గృహానికి వచ్చేసి తిరుగుమొహం పట్టి ఎప్పట్లాగే ఉంది, నాకు అశాంతిగానే ఉంది, సరేలేని చెప్పి ఇంటికి వచ్చేసాడంటండి. ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆ దేవతని గట్టిగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లా, నేను అనవసరముగా త్ర్యంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు, బాబాయ్ అనగా షిరిడి సాయిబాబాయ్ అని నా అభిప్రాయము. ఆ తల్లిని వేడుకుండగానే మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చిందటండి. ఆ తల్లి ఇచ్చి, నువ్వు ఎందుకు తొందరపడి అక్కడికి వెళ్ళావు, అక్కడ కాదు, నేను చెప్పింది షిరిడి సాయిబాబా, నువ్వు షిరిడి వెళ్ళాలి కదా అని చెప్పిందటండి.
షిరిడీకి పోవటెట్లు, ఎప్పుడు పోవలేను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. అతను ఎలా పోవాలి, ఎప్పుడు పోవాలి, ఏం చేయాలని ఆయనకి తెలియదు కదా మరి. ఇలాగా బాధపడుతున్నాడ. ఎవరైనా యోగేశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే గాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒక్కరే, వారిలో నేమియు భేదము లేదు. ఎవరైతే తానై పోయి యోగిని దర్శించున్నది ఉత్త బోటకము. యోగి సంకల్పించినదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చుట్టూ ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకే భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములొనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగిన. ఈయన ఎలా పోవాలి, ఏం చేయాలి, ఏంటి అని కింద మీద పడిపోతున్నాడంటండి. యోగీశ్వరుల్ని కలవాలంటే మరి దానికి వాళ్ళు ఆ మార్గాన్ని ఇస్తే తప్పకుండా ఆయన కలుస్తాడు. భగవంతుని యొక్క సంకల్పము, ఆయన అనుగ్రహము లేకపోతే మనము ఎక్కడికైనా వెళ్ళగలమండి? ఆకైనా కదులుతుందా? కదలదు. మరి యోగేశ్వరులైనా భగవత్స్వరూపులైనా వారే. ఆయనకి వెళ్ళడానికి మార్గం లభిస్తుందంటే చూడుద్దాం. అప్పుడు శ్యామ మొక్కు కాకాజీ షిరిడీకి పోవుట ఆలోచించుచుండగా ఒక అతిథి అతనికి షిరిడి తీసుకొని పోవుట అతని ఇంటికే వచ్చింది. మనము భగవంతుణ్ణి గట్టిగా పట్టుకొని భక్తి విశ్వాసాలతో ఆయన్ని నమ్మితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందండి. ఇది మనకి ప్రతి ఒక్క సాయి బిడ్డ గ్రహించాలి. అంటే నీ ఏదో అనుకున్నాంలే అనేది కాదు, బాగా విశ్వసించాలి. బాబాగారు అందుకని అన్నారు, శ్రద్ధ సబూరి అంటూనే ఉండేవారండి బాబాగారు. అల్లా మాలిక్ సర్వాంతర్యామి భగవంతుడు ఒక్కడే ఆయన చెప్పింది. మరి భగవంతుడే కదండి, ఆయన యోగీశ్వరుడైన భగవంతుడే కదా. మరి భగవత్ స్వరూపుడుని మనము అంటే ఆయనలోని ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నాయి చూడండి. తపన పడుతున్నాడు, నేను షిరిడి ఎలా వెళ్ళాలి, షిరిడి వెళ్ళాలి. అమ్మని ఆరాధించాడు, అమ్మ దర్శనమిచ్చింది, ఆయనకి చెప్పింది. ఇంకంతకన్నా గొప్ప భక్తి ఎక్కడుంటుందండి కాకాజీ గారికి? ఈ లోపల శ్యామ గారే అక్కడికి చూడండి షిరిడీకి తీసుకుని పోవుటకు అతనికి ఇంటికే వచ్చినాం. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. ఆయనలోని ఎంత భక్తి ఉందండి, ఎంత ప్రేమ ఉంది, ఎంత తపన ఉంది. షిరిడి వెళ్ళాలి, బాబాగారిని దర్శించుకోవాలి అని ఒక ఇది ఉండడం వల్ల కదా ఆ బాబాగారు ఏ రూపంగా చూడండి శ్యామ గారినే పంపించేశారండి ఆయన దగ్గరికి. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూద్దాము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయకు మణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనముకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదను అని మొక్కుకొనేను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమెకు మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కుకొనేను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోనప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేచెను. ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినముల చట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పి భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను. శ్యామ తమ్ముడు బాపాచి జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవడంచే
వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగ చేయుచున్నదనెను. బాబాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములను చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములు నచ్చటబెట్టి తన మొక్కులను చెల్లజేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత ఒకటచే వాని నామోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపము అని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదములను పొంది శ్యామ వణిపట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోలేనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయిక చూడము. చూసారా ఎంత అద్భుతమో. ఆయన శ్యామ గారు ఎందుకు వెళ్ళారండి అక్కడికి, కాకాజీ గారి దగ్గరికి? ఆయన ఆ తల్లిగారు మొక్కుబడి సప్తశృంగి దేవతకు కుచెములు సమర్పించమని ఒకటి అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆవిడకి తామర లేవడము, మళ్ళీ ఇంకో కుచము సమర్పించాలనుకోవడము. అలా అనుకున్న తర్వాత ఆ తల్లికి అనారోగ్యమయ్యి ఆమె చనిపోయే ముందు ఈ శ్యామ గారికి ఈ కొడుక్కి చెప్పడము, ఆ కొడుకు కూడా కొద్ది రోజుల తర్వాత మర్చిపోవడము, ఇలా కష్టాలు పాలవుతూ ఉంటే ఆ కష్టాల్లోని బాబా గారు వేరే వారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవడము, ఆయన ఒక స్వాముల దగ్గరికి వెళ్ళి చూపించుకోవడము, ఆయనకి నువ్వు సప్తశృంగి దేవతకు మీ అమ్మగారు మొక్కుబడిని నువ్వు చెల్లించలేదు కాబట్టి నీకు ఈ కష్టాలు వచ్చినాయి అని చెప్పడము. అవును కదా, మా తల్లిగారు కూడా నాకు చెప్పారు, అయినా నేనే అశ్రద్ధ చేశాను అనుకుని తప్పకుండా ఈసారి సప్తశృంగి దేవతకి ఈ వెండి కుచములు సమర్పించాలని చెప్పి ఆయన బయలుదేరడము. చూడండి, అదే సమయానికి ఆయన కూడా కాకాజీ గారు వణి అనే దగ్గరికి వెళ్ళడము. అక్కడ ఆయనకి ఆయన చూడండి, ఆయనే ఈయన్ని పంపించినట్టు, అంటే బాబాగారి సంకల్పం ఉండి ఇదంతాని. ఆయనేమో షిరిడీ రావాలనుకోవడము, షిరిడీ సాయిబాబా గారి దగ్గర రావాలనుకోవడము, ఆయనకి దేవత కల్లో కనిపించి ఇలా చెప్పడము, ఈయనేమో అప్పుడే ఆ మొక్కని చెల్లించుకోవడంటూ ఈయనకి దగ్గరికి వెళ్ళడము. ఎంత దృశ్యం అండి అది, ఎంత అద్భుతమైన గా జరిగింది కదా. ఇలాగ ఉంటాయండి బాబా గారి యొక్క లీలలు. ఎలాగంటే మనము ఒకటి తెలిస్తే ఆయన ఇంకొకటి తెలుస్తాడు అనుకుంటాం, ఇవాళతో ఇది కష్టమేమో అని. కానీ కష్టమైతే కాదండి, దాన్ని ఎంత సులువు చేస్తారంటే ఆయన అంత విశ్వసించాలండి మనం, అంత భక్తి శ్రద్ధలు ఉండాలి మనలో. అంతేగాని మనసులో ఓటు పెట్టుకుని పైకి ఓటు ప్రదర్శిస్తే మాత్రము పనికి రాదండి. చాలామంది ఏం చేస్తారు, ఆ మనసులోనే అనేసుకున్నాం కదా, ఆ మనసులో మాట ఎవరన్నారు కనుక అనుకుంటారండి. కానీ మనసులో మాట కూడా గ్రహించగలిగే మన సద్గురు సాయినాథుల వారు సర్వాంతర్యామి. కాబట్టి భగవంతుడికి నువ్వేదన్నా అనుకుంటే అది ఊరికే కొట్టిపారేసి నేనేదో అనుకున్నాను ఆయనకేమో తెలుసులేంటి అనుకుంటామండి. ఆ విధంగా అనుకోవద్దండి. ఎవరైనా సరే మొక్కుబడి ఉంటే తల్లి ఒకవేళ ఎవరొకరు మొక్కుకుంటారు మన కోసం, ఓ బిడ్డ కోసము తల్లి తపన పడుతూ ఉంటుంది. పలానా దైవం దగ్గరికి వెళితే ఇది నయమవుతుందేమో, నా బిడ్డ బాగుండాలి అని చెప్పి కోరుకున్నట్టుగానే ఆ తల్లి మొక్కుకొని పాపం తీర్చలేకపోయింది. చివరికి ఆవిడ మరణించడము ఈయనకి చెప్పి ఆయన దాన్ని ఈ విధంగా తీర్చడానికి చూడండి ఆయన ఎదురు చూస్తున్నాడు, ఈయన ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాకాజీ షిరిడీకి పోవాలనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళాను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయిక కదండి, అద్భుతం కదండి. మరి బాబా గారు అలా కలుపుతూ ఉంటారండి. ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఆయన్ని తలుచుకుంటే ఏదో ఒక మార్గాన్ని అయితే చూపిస్తారండి. ఆ మార్గాన్ని మనం అనుసరించుకుంటూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఉండాలని దీని యొక్క భావం
ఎవరైతే ఊరికే పైన ఇది కాదండి, మనస్సు పెట్టి శరణాగతి పొంది ఆలోచిస్తే తప్పకుండా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. అలాగే కాక గారికి మరి అద్భుతమైన అవకాశాన్ని బాబాగారు ఇచ్చినట్టే కదండి. ఆయన ఎవరో అసలు తెలియదు ఆయనకి. షిరిడి ఏంటి, షిరిడి సాయిబాబా ఎవరో తెలియదు. అలాంటిది శ్యామ గారిని అక్కడ సప్తశృంగేరి దేవత మొక్కుబడికి ఆయన ఉండేది అక్కడే, అక్కడికి రావడము, ఈయన తటస్థించడము, మళ్ళీ ఈయన షిరిడికి పిలుచుకురావడము జరుగుతుందండి. మరి కథమది రేపొద్దున్న కలుసుకొని చెప్పుకుందామండి. 30 అధ్యాయాల్లో ఉన్నాం మనం. అంతవరకు సాయిరామ్ అండి.